నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, మంచి ఆలోచనలకి మనస్సు తలుపులెప్పుడు తెరిచి ఉంచాలి. చెడు ఆలోచనలకు తావివ్వకుండా స్థిరచిత్వంతో మనస్సును అదుపులో పెట్టుకున్న వారికి ప్రతి కార్యంలోనూ విజయం చేకూరుతుంది. శ్రమకు తగ్గ ఫలితం వచ్చి మనిషి యొక్క వ్యక్తిత్వానికి పరిపూర్ణం వస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షం, 2025 ఆగస్టు 19 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 1 గంట 50 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషముకు. తిథి ఏకాదశి మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర రాత్రి 1 గంట 5 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు. కరణము భవ తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి భలవ మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి కౌలవ రాత్రి 2 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము వజ్రము రాత్రి 8 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి సిద్ధి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 1 నిమిషము వరకు, యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 53 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 11 గంటల 11 నిమిషాల నుండి 11 గంటల 56 నిమిషాల వరకు, వర్జ్యం ఉదయం 10 గంటల 9 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషము వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు, ఆగస్టు 19 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. పునర్వసు నక్షత్రం ద్వాదశి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మంగళవారం రాత్రి 1 గంట 7 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం
మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడికి శివతత్వాన్ని బోధించిన వారు వ్యాసుడు. ఈరోజు ప్రశ్న. ద్రోణుని తర్వాత కౌరవ సేనకు సేనాధిపతి ఎవరు? శకుని, కృష్ణుడు, అశ్వత్థామ, కర్ణుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆలోచనలు ఎంతకు తెగక నిర్ణయాలు వాయిదా వేస్తారు. వృషభ రాశి. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. మిథున రాశి. ప్రముఖులను పరిచయం చేసుకుంటారు. కర్కాటక రాశి. ప్రత్యర్థులు సైతం మీ మంచితనాన్ని గుర్తించి అనుకూలంగా మారుతారు. సింహరాశి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు రాగలవు. కన్య రాశి. పొరపాట్లు సరిచేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ధనుస్సు రాశి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మకర రాశి. నిరుద్యోగులు కష్టం ఫలించి ఉత్సాహంతో సాగుతారు. కుంభరాశి. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలను అధిగమిస్తారు. మీనరాశి. ప్రముఖుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.